తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నుంచి ముంబై నగరానికి ప్రస్తుతం రోడ్డు మార్గంలో అయితే సుమారు 12 గంటలు, రైల్లో అయితే దాదాపు 15 గంటల సమయం పడుతోంది. బుల్లెట్ రైల్లో గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్ల వేగంతో కేవలం 3 గంటల్లో చేరుకునేలా హైదరాబాద్, పూణే, ముంబై హైస్పీడ్ రైలు కారిడార్ ప్రణాళికలు తయారయ్యాయి. ఇప్పటికే సర్వే పూర్తి కాగా తాజాగా డిపిఆర్ కూడా సిద్ధమైందని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక బుల్లెట్ రైల్లో హైదరాబాద్ నుంచి ముంబైకి కనిష్టంగా 2.55 గంటలు, గరిష్టంగా 3.13 గంటల్లో చేరుకోవచ్చని తెలిపింది. ఈ ప్రాజెక్టులో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. మహారాష్ట్ర పరిధిలోని 3 ప్రాంతాల్లో మొత్తం 35.30 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గం నిర్మిస్తారు. ఈ కారిడార్లోని ఖండాలా ఘాట్ ప్రాంతంలో మొత్తం 13 చోట కొండల్ని తొలిచి సొరంగ నిర్మాణం చేపడతారు. మొత్తం దూరం 24 కిలోమీటర్లు. హైదరాబాద్ లో మెట్రో రైల్ కోసం పిల్లర్లపై నిర్మించిన ట్రాక్ మాదిరిగా హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం ఉంటుంది. కొండ ప్రాంతాలు, భూగర్భంలో నదుల మీదుగా నిర్మాణానికి ప్రతిపాదించిన ఈ హైస్పీడ్ రైల్ కారిడార్లో అనేక విశేషాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్లో దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల పరిధిలో 7 హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులను ప్రకటించగా ఇందులో 3 హైదరాబాద్ నుంచున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సర్వే దశలో ఉండగా హైదరాబాద్, పూణే, ముంబై ప్రాజెక్టులు సర్వే పూర్తి కావడంతో డిపిఆర్ సైతంని ఎన్హెచ్ఆర్సీకి సిద్ధం చేశారు. ఈ కారిడార్ మొత్తం దూరం 671 కిలోమీటర్లు. ఇందులో 93 కిలోమీటర్లు తెలంగాణలో, 121 కిలోమీటర్లు కర్ణాటకలో, అత్యధికంగా 457 కిలోమీటర్లు మహారాష్ట్రలో ఉంటుంది.